మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అదే మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ డ్యాన్స్ రియాలిటీ షో ఈటీవీ. ఈటీవీలో వచ్చే డి20 మీ అందరికీ తెలిసిందే. ఢీ షోకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో సీజన్‌కి కాంపిటీషన్ పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. ఇప్పుడు డి20 దాదాపు ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. ఎలిమినేటర్ రౌండ్ జరుగుతుంది. మరి ఈ టెన్షన్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు ఫినాలేకి వెళ్ళి ఆ ట్రోఫీ కొడతారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి ఈ వీడియోలో మనం క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది. డి20 స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి చూస్తే ప్రతి వారం ఒక్కొక్క సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైపర్ ఆది గారు పంచ్‌లు, నందు వారి ఎనర్జీ, అలాగే జడ్జెస్‌గా విజయ్ బిన్ని, మాస్టర్, రెజీనా కసాండ్రా గారి జడ్జిమెంట్స్‌తో షో అదిరిపోయింది. అసలు ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎనర్జీ మామూలుగా లేదు. ఫోక్, క్లాసికల్, వెస్టర్న్, హిప్ హాప్ ప్రతి జానర్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేశారు కానీ ఇప్పుడు ఉన్న స్టేజ్‌లో ఎవరి పర్ఫార్మెన్స్ తక్కువ లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాణం పెట్టి 100% ఇస్తున్నారు. కానీ ఎలిమినేటర్ రౌండ్ అంటే ఎవరో ఒకరు షో నుండి వెళ్ళిపోవాల్సిందే. అది తప్పదు. ఈ ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్‌లో కంటెస్టెంట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనేది చాలా క్రూషియల్. ఒక చిన్న స్టెప్ మిస్ అయినా ఎలిమినేషన్స్‌కి వెళ్ళాల్సిందే. మరి ఇప్పుడు ఉన్న టాప్ కాంటెస్టెంట్స్ గురించి, వాళ్ళ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేత్ గురించి చెప్పాలి. సంకేత్ డ్యాన్స్ చేస్తుంటే అసలు స్టేజ్ మీద ఒక ఫ్లో ఉంటుంది. చాలా ఎపిసోడ్స్‌లో జడ్జెస్ నుండి స్టాండింగ్ ఓవేషన్స్ తెచ్చుకున్నాడు. అతని స్టైల్, గ్రేస్ మరియు ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సంకేత్ ఫినాలేకి వెళ్ళటం పక్కా అని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన రాజు. రాజు పర్ఫార్మెన్సెస్ చేస్తే పిచ్చెక్కిపోతుంది. మాస్ మరియు ఫోక్ సాంగ్స్‌లో రాజు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. నార్మల్ ఆడిషన్స్‌లో రాజుకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. రాజు ఎనర్జీ లెవెల్‌కి, ఆ మాస్ స్టెప్స్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే జతిన్ మరియు దిశ. వీళ్ళు కూడా తక్కువేం కాదు. ప్రతి వారం కొత్త కాన్సెప్ట్‌తో వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. జతిన్‌లో ఉన్న వేరియేషన్స్, దిశ ఫ్లెక్సిబిలిటీ షోకే హైలైట్‌గా నిలిచాయి. ఇంకా తేజస్విని మరియు పండు టీం కూడా గట్టిగా కాంపిటీషన్స్ ఇస్తున్నారు. ఎవరి మార్క్ వాళ్ళది. ఇక ఎలిమినేటర్ రౌండ్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్‌గా చూసేది పర్ఫెక్ట్ టెక్నిక్ అండ్ ఎమోషన్. చిన్న మిస్టేక్ చేసినా, టైమింగ్ మిస్ అయినా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ రౌండ్‌లో జతిన్, దిశ లేదా తేజస్విని లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ ఉండాలి. ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే అది ఆడియన్స్‌కి మాత్రం పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఈక్వల్లీ టాలెంటెడ్ కానీ ఇది కాంపిటీషన్ కాబట్టి ఎలిమినేషన్స్ సహజం. నా అనాలిసిస్ ప్రకారం ఈ రౌండ్‌లో ఎవరు పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూషన్స్ చేసి విజయ్, బిన్ని మాస్టర్ మరియు రెజీనా గారి మనసు గెలుచుకుంటారో వాళ్ళు ఫినాలేలో అడుగు పెడతారు. ఎవరు కొంచెం తడబడ్డా వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం పక్కా. ఇక అసలు విషయానికి వస్తే డి20 విన్నర్ ఎవరు అవుతారు? ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫ్యాన్ పేజెస్‌లో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ జరుగుతుంది. టాప్ కంటెండర్స్‌గా సంకేత్ మరియు రాజు మధ్య గట్టి పోటీ ఉంది. రాజుకు ఉన్న మాస్ అప్పీల్, ఫోక్ పర్ఫార్మెన్సెస్ వల్ల ఫాలోయింగ్ చాలా గట్టిగా ఉంది. కానీ సంకేత్‌కి ఉన్న వర్సటాలిటీ, ప్రతి ఫామ్‌ని ఈజీగా చూస్తే టైటిల్ కొట్టే ఛాన్సెస్ అతనికి ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. రాజుకి ఉన్న మాస్ అప్పీల్, ఫోక్ పర్ఫార్మెన్సెస్ వల్ల ఫాలోయింగ్ చాలా గట్టిగా ఉంది. కానీ సంకేత్‌కి ఉన్న వర్సటాలిటీ, ప్రతి ఫామ్‌ని ఈజీగా చేసేయటం చూస్తే టైటిల్ కొట్టే ఛాన్సెస్ అతనికి ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. ఒకవేళ ఢీ హిస్టరీ చూస్తే ఎవరైతే కన్సిస్టెంట్‌గా, ఆల్‌రౌండర్‌గా పర్ఫామ్ చేస్తారో, కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తారో వాళ్ళకే టైటిల్ వస్తుంది. ఆ దృష్టిలో చూస్తే సంకేత్‌కి స్లైట్ ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు. కానీ ఫినాలేలో రాజు సడన్‌గా ఒక మైండ్ బ్లోయింగ్ మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తే గేమ్ మొత్తం మారిపోతుంది. సో, నా ప్రిడిక్షన్ ప్రకారం సంకేత్ లేదా రాజు ఈ ఇద్దరిలో ఒకరు డి20 విన్నర్‌గా నిలిచే అవకాశం 90% ఉంది. మీ అనాలిసిస్ ఏంటి అనేది కూడా
చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం G20 ఎలిమినేటర్ మరియు విన్నర్ ప్రిడిక్షన్ అనాలిసిస్. మీ ప్రకారం G20 టైటిల్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? సంకేత, రాజా లేక జతిన్ దిశా లాంటి ఇంకెవరైనానా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు, వాళ్ళు ఎందుకు విన్ అవుతారు అనేది మాకు తెలియజేయండి. మేము కూడా తెలుసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. షో ఫాలో అయ్యే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, రియాలిటీ షో రివ్యూస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.